డబ్బు నేను లేపేసి తిరిగి మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? అట్టించాడు పారిపోయాడు కదా సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. రేపటికెల్లా మొత్తం డబ్బు ఊరికెళ్ళాలి. లేకపోతే విజయవాడలో ఉద్యోగం చేస్తున్న నీ పెళ్ళాం, ఉస్మానియా చదువుతున్న నీ కూతురు మెహబూబ్కి మెహందీలో బ్రాతల్స్ అయిపోతారు. కొడుక బాధేస్తాను. నా దగ్గర ఎంసీ క్వార్టర్లు 3 ఉన్నాయి. సీల్డ్ సగం రేటు తీసుకో. మాట్లాడు. మేము అమ్మేవాళ్ళమే కానీ కొనేవాళ్ళం కాదు. ఎంసీ కొరటివానియా క్వార్టరా సగం రేట్ అన్నా. ఇక్కడి నుంచి వెళ్ళండ్రా. ఎవరు అభివృద్ధి పంపించింది? ఈ ఏరియాలో వైన్ షాప్ పెట్టాలంటే మా అన్నే ఎట్టాలరా. ఎవడు కొడుతూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడ మర్చిపోపురా. వచ్చిరా ఫోన్ రా. ఏంది పని అయిందిరా? ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను. వెంటనే అందరూ హైదరాబాద్ వచ్చేయండి. అందులో ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు. మొత్తం మీరే పంచుకోండి. అయినా ఎంతకాలమని ఇలా బతుకుతారా? ఈ డబ్బులతో బాగుపడండి. కానీ ఒక్క పైసా కూడా రొయ్యలపట్నం నియోజకవర్గం చేరడానికి వీల్లేదు. హైదరాబాద్ పాత బస్తీలో మన పార్టీ సుబ్బు యాదవ్ని కలవండి. మీకు కావాల్సిందన్నీ తనే అరేంజ్ చేస్తాడు. దిల్ఖుష్ ఆ డబ్బులు మనమే నొక్కేద్దాం. నీకు నాకు 50-50. ఆ పట్టే పోస్గాడు ఎవరికి కంప్లైంట్ కూడా చేయలేడు. తేలు కుట్టిన దొంగల పిసుక్కోవడం తప్ప ఏం పీకలేడు. అదేం కాదు. లాకినోవా AP9BN1193. ఆ యాదవ్ గారు చాలా డేంజర్ బాబు. నాకు కూడా భయం అవుతుంది. రేయ్, లైఫ్ అన్నాక రిస్క్లు ఉంటాయిరా. భయపడుతూ బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. ఏం అవ్వదురా, మనం బుర్కాలు వేసుకుని వెళ్ళాం కదా, ఎవ్వడు గుర్తుపట్టాడు. ఓకే రేతబార్, నువ్వు అర్జెంట్కి వెళ్ళి బండి తీసుకొచ్చాయి. నువ్వు నూరింటి దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి కేఫ్కొచ్చాయి.
ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంటా నువ్వు నన్ను పిలిచేటప్పుడే నా పేరుని గుర్తిస్తా నీ వైపుకి కదిలే అడుగుల్ని నడకంట ఏమవుతావు నువ్వు అంటే ఏమో తెలియదు కానీ ఏమి కావు అంటే లోలో ఏదో నొప్పిగా ఉంటుంది తెలియని దిగులవుతుంటే నేను తలచే గుండెల్లో తీయ తీయగా అనిపిస్తోంది ఆగుబులు ముచ్చమట్టలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో మల్లెలు పూస్తున్నట్టుళ్ళంతా గుమగుమలు బతకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు గాని నువ్విలాగా నవ్వుతుంటే చూస్తూ ఉండడం అనుకోని నీతో ఏదో అందామనిపిస్తోంది ఇప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.